యాత్రలో ప్రధానంగా చెప్పాలంటే రాత్రిపూట బస్సు చేసేటప్పుడు సెక్యూరిటీ గానీ గవర్నమెంట్ నుంచి కల్పించే వసతులు గానీ ఏ రకంగా ఉన్నాయంటే ఏమంటారు? తెలంగాణ రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ బ్రహ్మాండమైన మాకు అన్ని సౌకర్యాలు సమకూర్చారు. సౌకర్యాలు అంటే మాకు ఏం సెక్యూరిటీ అంటే మామూలుగా నైట్ పూట కూడా మాకేం ఇబ్బంది లేదు, ఇబ్బంది ఉండదని ఆశిస్తున్నాను. ఇది దైవ సంకల్పం సార్, ఇది దేవుడి యాత్ర ఇది. అంతే కదండి. ఇప్పుడు యాత్ర ప్రారంభించి 202 కిలోమీటర్లు వచ్చాయని అన్నారు. ఆరోగ్యపరమైన సమస్యలు గానీ లేదంటే జోష్ ఎలా ఉందంటే ఏం చెప్తారు సార్? ఇవాళ చాలా బాగుంది, ఎందుకో చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ 2 రోజులు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే కాలు నొప్పులు చాలా బాగుంది. ఉండిందా అలవాటు ఎప్పుడైనా ఇలా 20 కిలోమీటర్లు ఒకే రోజు నడవటం? ఫస్ట్ టైం 5 కిలోమీటర్ల కేవీఆర్ పార్క్ వాక్ చేసేది. ఇన్ని కిలోమీటర్లు నడవటం ఫస్ట్ టైం. 25 కిలోమీటర్లు. దేవుడే నడిపిస్తున్నాడు అనొచ్చు. 100% భగవంతుడే. మనం ఎవరం సార్, అతీతలు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆయన కలియుగ దైవం సార్. ఆ దైవం సన్నిధి, ఆయన దేవుడిని మొక్కుకొని ఆయన దేవుడిని విశ్వసించి ఆ ఏడుకొండల వాడి దగ్గర మన నిజాయితీగా, అయ్యా నాది సమస్య, నిజాయితీ అయిన సమస్య, నిజాయితీ అయిన కష్టం, నిజాయితీ అయిన కోరుకుంటే తప్పకుండా నెరవేర్చేవాడు ఆ ఏడుకొండల వాడు. యాత్ర ప్రారంభించే ముందు మీరు అనుకుంటే ఎంత పెద్ద మినిస్టర్ అయినా ఎమ్మెల్యే అయినా వస్తారు. ఇక్కడ అందరూ శివాజీ గారు రావటం ఏంటా అనేది ఆ ప్రారంభించేటప్పుడు స్పీచ్ కానీ ప్రధానంగా మాట్లాడుకునే పరిస్థితి, దాని గురించి ఏమంటారు? నేను ఎవరిని పిలవలేదు సార్. శివాజీ ఆప్తమిత్రుడు. తమ్ముడు నేను ఇట్లా వెళ్తున్నా అంటే నేను వస్తా అన్నా అని వచ్చాడు. శివాజీ రాజకీయ కోణాలు ఏం కాదు, శివాజీ మంచి నటుడు, నా ఆత్మీయుడు. నేను శివాజీ నేను పిలుచుకున్నాను. అట్లాగే నా మీద అభిమానంతో, నా మీద ప్రేమతో మన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారు ప్రత్యేకంగా భార్యాభర్తలు ఇద్దరు వచ్చి నాకు విషయం చెప్పారు. అది నా హృదయాన్ని కదిలించేసింది సార్. ఎక్కడ విజయనగరం ఎంపీ, ఎక్కడ షాద్ నగర్, ప్రత్యేకంగా నా కోసం ట్రైన్ లో వచ్చి నా యాత్ర ప్రారంభించేదాకా ఉండి వెళ్ళారు. ఈ సందర్భంగా అప్పలనాయుడు గారు లాంటి వారిని మనస్ఫూర్తిగా అభినందించాలి. అట్లాంటి సైనికులు కదా సార్ మనకి కావాలి అనిపించేది. చాలా సంతోషపడ్డాను నేను. యాత్ర ప్రారంభించే ముందు చాలా మంది చెప్పినటువంటి విషయాలు బండ్ల గణేష్ గారి షూ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నార్మల్ షూ అయినా ఏమన్నా డాక్టర్ గారి దగ్గర ప్రిస్క్రిప్షన్ తీసుకొని చేసిన షూజా ఎలా? నేను రోజు కేబీఆర్ పార్క్ వేసుకునే షూ సార్. ఇవన్నీ అలవాటు ఉన్న షూ. కొత్త షూ వేసుకుందాం భయం వేసింది, మరి నేను కొరికితే ఇబ్బంది అవుతుందని ఎందుకు వచ్చిన రిస్క్ లేని నాకు అలవాటు షూనే వేసుకుంటున్నా. ఒకరోజు చేంజ్ చేస్తే నా మిత్రుడు చంద్రశేఖర్ రెడ్డి గారు, తమ్ముడు వద్దు నీకు అలవాటైన షూ వేసుకొని నన్ను చెప్పడం జరిగింది. ఈయన చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈయన తెలంగాణ NICC చైర్మన్. ఈయన మాతో పాటు రెడ్డి గారు కూడా 202 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చారు. నాతో పాటు ఆయన కొండకు వస్తున్నారు. ఎంతమంది నడుస్తున్నారు సార్? నాతో పాటు మా తమ్ముడు సతీష్ గాని దాదాపు 100 మంది ఉన్నాం మా టీం అంతా. ప్రతిరోజు నడుస్తున్నారు. చాలా పిల్లలు కనిపించారు సార్ ప్రారంభించినప్పుడు? మధ్యలో జాయిన్ కాలేజీ లేనప్పుడు వచ్చి జాయిన్ అవుతున్నారు సార్. అంతేనా? ఓకే. ఈ సంకల్ప యాత్ర సందర్భంగా ఫైనల్ గా మీరు చాలా దూరం నడవాల్సి ఉంది కాబట్టి, నేను ఎలాగో చేసాం ఇంటర్వ్యూ, ఈ రోజు ప్రత్యక్షంగా మీతో నడవాలి కాబట్టి నడవాల్సినటువంటి యాత్ర, సంకల్ప యాత్ర సందర్భంగా ఫైనల్ గా తెలుగు ప్రజలకి చెప్పాలంటే ఏం చెప్తారు? అలాగే చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆత్మీయ మీడియా వాళ్ళు వచ్చి నాతో పాటు 25 రోజులు, 18 రోజులు నడిస్తే వాళ్ళకి హ్యాపీ, నాకు హ్యాపీ. నా రిక్వెస్ట్ ఇది. ఎందుకంటే నిన్న మీరు నడుస్తున్నారా అన్నారు కాబట్టి నేను చెప్తున్నా, మీరు ఒక రోజు ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా మాతో పాటు వస్తే మా యాత్ర, మా నియమాలు, మా పద్ధతులు, మేము చేసే దైవ కార్యక్రమం కానీ చాలా తృప్తినిస్తుంది. మీకు కూడా పుణ్యం తగ్గుతుందని అనుకుంటున్నాను. దారి పొడుగుని వెళ్తున్నారు సార్, మరి ఇంతమందికి భోజనాలు కానీ అన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను సార్. అన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. నేను అన్ని బ్రహ్మాండంగా మాకు మెస్ పెట్టుకున్నాం, క్యాంప్ పెట్టుకున్నాం, అందరికి అన్ని సదుపాయాలు మేము సమకూర్చుకున్నాను నేను. ఓకే. ఫైనల్ గా ఏడుకొండల వారి దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి అవకాశం ఉండి అదృష్టం ఉంటే బహుశా 10వ తారీఖు 12గా మీరు 10 రీచ్ అయిపోతాం. 11వ తారీఖు నాతో పాటు యాత్ర చేసిన ప్రతి ఒక్కరికి అద్భుతమైన స్వామివారి దర్శనం చేయించుకొని, అందరం స్వామివారిని దర్శనం చేసుకొని సంతోషంగా అందరం కలిసి వెనక్కి వస్తాం మా టీం అంతా. అది ప్రతి ఎవరిని మిచ్చేయను. అడుగేసిన ప్రతి మాకు కూరగాయలు కోసే వ్యక్తి దగ్గర నుంచి మా సోషల్ మీడియా మీద ప్రతి ఒక్కళ్ళని స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని తీసుకురావడం నా సంకల్పం. ఇది కూడా అనుకున్నాను, దారిలో నా కోసం ఇంత కష్టపడుతున్నారు, రాత్రి పగలు ఇంత దూరం వస్తున్నారు, వీళ్ళందరినీ కూడా పైకి తీసుకెళ్లి స్వామివారి దర్శనం చేపిస్తే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. కానీ అనుకుని అందరినీ స్వామివారి దర్శనం చేయాలని నిర్ణయం తీసుకున్నాను. ప్రతి ఒక్కళ్ళు ప్రశాంతంగా ఎప్పుడైనా ఇలా నడిచి, ఎప్పుడైనా ఇంటి కొరకు కూరగాయలు కొనడం కానీ, ఇంటి పనులు చేయటం, ఇంటి పనులు ఇన్ ద సెన్స్ ఇంట్లో డైలీ ఎసెన్షియల్స్ కానీ,
ఎప్పుడన్నా బండ్ల మీద కూరగాయలు అయ్యా కొనడం సమస్యలు నేను ఎప్పుడు ఇలాంటి చేయలేదు. ఎప్పుడైనా చేశారా? నాకు అంత టైం ఏడు ఉంటుంది సార్. అదే కదా. ఆ, నా లైఫ్ లో మా ఇంట్లో ఈ రోజు ఇంట్లో ఏం కూర అని కూడా అడగలేదు ఎప్పుడు నేను. నేను ఎప్పుడు అడగలేదు. నాకు 53 ఏళ్ల వయసు. ఈ రోజు మధ్యాహ్నం లంచ్ లో ఏముందని అడగలేదు, నేను ఎప్పుడు అడగలేదు. కానీ ఏదేమైనా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారి కోసం నడిచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే చరిత్రలో మీరు నిలబడతారేమో అని అనిపిస్తూ, అదే చంద్రబాబు నాయుడు అనే కాదు కానీ ఖచ్చితంగా అన్యాయం జరిగినప్పుడు న్యాయపక్షాన నిలబడి న్యాయం కోసం పోరాడి న్యాయం కోసం నడిచినటువంటి వ్యక్తి చరిత్రలో ఎవరైనా ఉంటారంటే బహుశా బండ్ల గణేష్ గారు ఒక్కడే ఉంటారని అనుకుంటున్నాం. ఏమంటారు సార్ మీరు? అట్లానే ఉంది సార్. ఇది నా నడక కాదు, ఇది చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే ప్రతి కార్యకర్త నడక, ఇది ప్రతి అభిమాని నడక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అందరిది నడక ఇది. ఈ నడక మీ అందరికీ అంకితం. సార్ కోసం కష్టాల్లో ఉన్నప్పుడు సార్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళకి నా పాదయాత్ర అంకితం మీ ద్వారా చెప్తున్నా. ఇది నాది కాదు, చంద్రబాబు గారి అభిమానులది, కోట్లాది తెలుగు ప్రజలది ఈ నడక. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో ఇంకా బలంగా పనిచేయాలని, ఆయనతో పాటు మీకు కూడా ఆరోగ్య సిద్ధి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సమయానికి. థ్యాంక్ యూ మహేంద్ర గారు. థ్యాంక్ యూ సార్. మీతో గడపడం చాలా ఆనందం అనిపించింది. రాత్రి మీ ఇంటర్వ్యూ కూడా నా జీవితంలో ఒక కిక్కినిచ్చింది, ఒక కొత్త కోణం నాలో. దైవం దగ్గరికి వెళ్తూ కూడా మీతో మాట్లాడుతుంటే నాకు రాత్రి అంతా మీదే గుర్తొచ్చింది. చాలా ఆనందం అనిపించిందండి. థ్యాంక్ యూ మహేంద్ర గారు. చాలా అద్భుతంగా చేశారు ఇంటర్వ్యూ. నేను ఎక్స్పెక్ట్ చేయాలి మీరు ఎంత బాగా చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం అండి.